పాడేరు ఓటరు మహాశయులకు విజ్ఞప్తి. మిత్రులారా, ఓటరు మహాశయులారా, వందనం, అభివందనం. జై భీమ్. నా పేరు జోసెఫ్ కింటుకూరి, ఇండియా ప్రజాబంధు పార్టీ. ఈ సార్వత్రిక ఎన్నికల్లో నేను బూరగుర్తుపై పోటీ చేస్తున్నాను. 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో అఖండమైన మెజారిటీతో నన్ను గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇదివరకే నేను మీ మధ్యన అనేక నెలల నుండి మీ దగ్గరకు రావడం జరిగింది, మీ ఇళ్లలో నివసించడం జరిగింది. మన నియోజకవర్గంలో రక్షిత మంచినీటి సౌకర్యం చాలా వెనుకబడి ఉంది. 5 మండలాల్లో మంచినీటి విషయంలో, సాగునీటి విషయంలో నేను గెలిచిన తర్వాత కృషి చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. మన ప్రాంతంలో గిరిజన యువత కొరకు ప్రత్యేక డిఎస్సి విషయంలో కూడా అమలు చేస్తాను. GO3 విషయంలో చాలా ఎక్కువగా కృషి చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. గిరిజన యువతతో కలిసి ఈ జీవోపై నేను ఎక్కువగా కృషి చేస్తాను. అలాగే 1/70 అమలు విషయంలో ఇంకా ఎక్కువగా అమలయ్యేలాగా నేను ప్రయత్నం చేస్తాను. మన ప్రాంతంలో మరి అనేక వేల మంది నిరుద్యోగులు ఉన్నారు. మరి వారి విషయము పరిశ్రమలు పెట్టి ఉద్యోగాల కల్పనపై నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చాలా అవసరం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరి మీ తరపున నేను అసెంబ్లీలో మీ వాణి వినిపించాలని ఇండియా ప్రజాబంధు పార్టీ తరపున నేను పోటీ చేయడం జరిగింది. మరి ఈ ఎన్నికల్లో మీరు తప్పక మరి మీ ఓటు వేస్తారని నేను నమ్ముతున్నాను. మీ ప్రాంతంలో నేరుగా నేను మీ గ్రామాలకు వచ్చాను. జడేల ప్రాంతం సోమలింగం అనేటువంటి వారి గృహంలో నిద్రపోవడం జరిగింది, పశువుల బంద. అలాగే 5 మండలాల్లో నేను మరి రాత్రి వేళల్లో స్వయంగా మీ విషయాలు తెలుసుకొని, మరి మీరు పెట్టింది తిని అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని అక్కడే నిద్రించి మరి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు నేను స్వయంగా తెలుసుకోవడం జరిగింది. మరి నేను ఒక గిరిజన తెగకు చెందినటువంటి వ్యక్తిని. మరి బాల్యం నుంచి కష్టసుఖాలతో పెరిగినటువంటి వాడును. మన గిరిజనుల సమస్య ఎలా ఉన్నదో, రైతులకు ఉన్నటువంటి సమస్య, విద్యార్థులకు ఉన్నటువంటి సమస్య, అలాగే గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సమస్యలు, ఇవన్నీ నేను ఎరిగిన వాడిని కావున మీ అందరికీ మరి మెరుగు కొరకు, మీ అందరి ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు నేను తప్పక కృషి చేస్తానని ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున మీకు తెలియజేస్తున్నాను. ఈ పార్టీ నేషనల్ అధ్యక్షులు అద్దంకి రంజిత్ ఓపిరి గారు, రాష్ట్ర అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారు, మరి మీరందరూ దయతో మరి అంబేద్కరిస్టులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన వాసులందరూ నాకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై